మన జీవితంలో కొన్ని పీపుల్ ఫస్ట్‌లు వచ్చేటప్పుడు ఒక వార్మ్ సన్‌లైట్‌లా అనిపిస్తారు. మెల్లగా మన రొటీన్‌లో బ్లెండ్ అయిపోతారు. రోజు మాట్లాడడం, చిన్న చిన్న ఫైట్స్, రాండమ్ జోక్స్ ఇవన్నీ మనకు నార్మల్ అయిపోతాయి. అలా ఒకరోజు వాళ్ళు మెల్లగా డిస్టెన్స్ అవ్వడం మొదలుపెడతారు. ఆ రోజు నాకు స్పష్టంగా గుర్తుంది. వి వర్ సిట్టింగ్ ఇన్ ఎ స్మాల్ క్యాఫే. నేను అండ్ నా వన్స్ ఫేవరెట్ పర్సన్. మునుపెప్పుడు వాళ్ళలో ఉండే స్పార్క్ ఆ రోజున కొంచెం తగ్గిపోయినట్లు అనిపించింది. దే వర్ టాకింగ్ బట్ నాట్ రియలీ దేర్. మన మాటల మధ్య చిన్న చిన్న సైలెన్సెస్ ఉండేవి. అర్థం కాకుండా బట్ సమ్‌హౌ వెరీ లౌడ్. చుట్టూ క్యాఫేలో క్రౌడ్ ఉన్నా మన టేబుల్ పై మాత్రం ఒక ఆక్వర్డ్ కామ్. నేను కాఫీ కప్‌లోని స్టీమ్‌ని చూస్తూ ఒక రాండమ్ థాట్ వచ్చింది. మేబీ దిస్ ఈస్ హౌ చాప్టర్స్ ఎండ్. వితౌట్ నాయిస్, వితౌట్ డ్రామా. తను మాట్లాడుతున్నప్పుడు కూడా నా మైండ్ సైడ్‌లో ఒక నెరేటర్ వాయిస్ వినిపించింది. ఈ సీన్ నీ స్టోరీలో ఒక క్లైమాక్స్ కాదు. ఒక జెంటిల్ ఫేడ్ ఔట్ మాత్రమే. మాటలు పూర్తయ్యాక ఇద్దరం రోడ్డు మీద నడిచాం. గాలి పెరిగింది. రాత్రి స్ట్రీట్ లైట్స్ షాడోలు పడుతున్నాయి. షీ సెడ్ సంథింగ్ లైక్ వీఆర్ గ్రోయింగ్ డిఫరెంట్ అరెంట్ వి. అదొక సాడ్ లైన్ కాదు. ఒక ఆనెస్ట్ లైన్. ఆ వర్డ్ విన్నప్పుడు నా లోపల ఏదో సాఫ్ట్‌గా పగిలింది. నొప్పి కాదు. ఒక క్వైయట్ యాక్సెప్టెన్స్ మాత్రమే. నిన్ను వదిలి వెళ్లే వారిలో ఎవ్వరూ విలన్స్ కాకపోవచ్చు. వారి పాత్ర, వారి పర్పస్ ఒక సర్టన్ డిస్టెన్స్ వరకే ఉండొచ్చు. ఆ రాత్రి నేను ఇంటికి వస్తుండగా ఒక జెంటిల్ స్మైల్ వచ్చింది. బికాజ్ ఐ అండర్‌స్టూడ్ సంథింగ్. మనమంతా ఒకరి కథలో కంప్లీట్ బుక్స్ కాదు. కొందరి కథలో మనం ఒక స్మాల్ చాప్టర్, కొందరిది ఒక పారాగ్రాఫ్, మరికొందరిలో జస్ట్ ఎ లైన్. బట్ ఎవ్రీ పార్ట్ మ్యాటర్స్. ఆ క్యాఫే సీన్ నా లైఫ్‌లో ఒక మూవీ షాట్‌లా మిగిలిపోయింది. డిమ్ లైట్స్, సాఫ్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, 2 క్యారెక్టర్స్ స్లోలీ డ్రిఫ్టింగ్ అపార్ట్. నాట్ విత్ యాంగర్, నాట్ విత్ పెయిన్, జస్ట్ విత్ అండర్‌స్టాండింగ్. అది మొదట నన్ను ఎంప్టీగా చేసింది. కానీ ఆ ఎంప్టీనెస్ చూసినా ఒక ట్రూత్ సెటిల్ అయింది. సమ్ పీపుల్ లీవ్ నాట్ బికాస్ దే డోంట్ కేర్, బట్ బికాస్ దేర్ రోల్ ఈస్ కంప్లీట్. అది తెలిసిన రోజు విడిపోవడం కూడా ఒక న్యాచురల్ ట్రాన్సిషన్‌లా అనిపించింది.